10 లక్షలు వస్తుందా? క్యాన్సిల్ చేసేయండి. గుడ్లమాడ ఏ సెక్టర్ మాట గుడ్లమాడ బాడిగిలో కరెంటు బిల్లులో ఇంకా నీటి గుంతలు ఇంకా ఏమని చెప్తారు ఏమన్నా రాసి పెట్టింది ఎరిప్పు అని ఏమన్నా. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే లీగల్ నాట్ ఇల్లీగల్ కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి కాదా లోన్ పడుతుంది అంటారు కదా. ఇంకా పర్లేదు అని సార్ మాకి నాకు 4 lakhs చెప్పినారు లోన్ ఇస్తా అని. ఎవరికైనా ఇస్తారా? 4 lakhs అంటే 40,000 కదా. లాక్స్ అంటే ఏంది? 40 లక్షలు. 4 lakhs అంటే 40 లక్షలు. పక్కన ఆ పిల్లోడు తెలియవంతుడులే. ఆ పిల్లోడు బాగా ఇంగ్లీష్ తెలుగులో సబ్జెక్ట్ ఇస్తారు ఆ పిల్లోనికి కూడా. నాకు కూడానా అడుగు నువ్వు సరే. అంటే ఎప్పుడు పడుతుంది అమౌంట్? ఈవినింగా? సాయంత్రం వరకు అంటే వాడు ఆగలేడులే. వాడు క్యాన్సిల్ చేసేయండి. ఏమి వస్తాను ఆధారం చేసి ఎప్పుడైతే ఇంకా తీసుకుంటావు సాయంత్రం అయినా కూడా? సాయంత్రం తీసుకుంటాను. 40 లక్షలు ఏం నువ్వు ఆ డీటెయిల్స్ చెప్తాడు. లైన్ లో పెడతాను. దేనికి నదినా లోన్ ఇస్తారు వాళ్ళు. డబ్బులు బ్లాక్ మనీ వస్తుంది కదా. బ్లాక్ మనీని లోన్ గా ఇచ్చి వైట్ మనీగా కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు 4 lakhs ఇస్తున్నారు. అంటే ఎంత? 4 lakhs అంటే 3 లక్షలు. ఇప్పుడు నీది డీటెయిల్స్ చెప్తారు. హలో సార్ చెప్తాడు. ఆధార్ కార్డ్ నెంబర్ అండి. ఇప్పుడు నీది ఆధార్ కార్డా? అన్ని డీటెయిల్స్ చెప్తాడు సార్. మొబైల్ పక్కన పెడతాను. చెప్పు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పు. అది డీటెయిల్స్ ఏముంటుంది? ఆధార్ నంబర్ నంబరా రాసుకోమను. చెప్పు. లైన్ లో ఉన్నారు వాళ్ళు వింటారు కానీ. 36నా? చెప్పింటా. నేను కాదు సార్ వింటాడు. సార్ అని చెప్పు. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ రాసుకోండి ఆధార్ నంబరు. రాసుకోండి సార్. నంబరు 36 52 46 96 52 32. ఓటర్ కార్డు నంబర్ చెప్పు. ఓటర్ కార్డు లేదు నంగా రాలేదు దానికి సార్. 155. పాస్పోర్ట్ నంబరు. పాస్పోర్ట్ లేదు సార్. ఉంది పాస్పోర్ట్ ఉంది. తిరుగుతా అంటాడు. మామూలు దేశాలకు తిరిగి వస్తా అంటాడు. అమెరికా, యూరోప్, యూరాండ్ దేశాలు ఎంబడి పడి ఉంటాడు. తిరుగుతా ఉంటాడు బాగా దేశాలు ఎంబడి. చెప్తాడు. పాస్వర్డ్ రాసుకోండి సార్. 1996. ఏబిసిలు కూడా వస్తాయి దాంట్లో. అవి చెప్పు. అదే ZBKQR. అది నీది పాన్ కార్డ్ నంబర్ చెప్పు. పాన్ కార్డ్ నంబర్ 108. ఓటర్ కార్డు అన్నీ అయిపోయినాయి. రేషన్ కార్డు నంబర్. రేషన్ కార్డు 1996లో /3 మల్టిపుల్ సబ్ట్రాక్షన్ ప్లస్ మైనస్ 335 డివైడెడ్ బై చెప్పేసిన. చెప్పలే డివైడెడ్ బై 2x XX. మధ్యలో సెక్స్ ఎందుకు వచ్చింది నీ లాస్ట్లో? సార్ ఏమనుకుంటాడు? నీకు లోన్ ఇవ్వాలా లేదా? మళ్ళా సెక్స్ అంట. సెక్స్ ఎందుకు సార్? ఎక్స్ సార్. ఎక్స్ కంప్యూటర్లో కొడతారా? చెక్ చేయండి ఎంత వస్తుంది లోను. కొడతాను. టైప్ చేస్తారు. సెక్స్ తీసేయండి సార్. సెక్స్ కాదు ఎక్స్. అది 10 లక్షలు వస్తుందా? క్యాన్సిల్ చేసేయండి. 10 లక్షలు వస్తుందా? క్యాన్సిల్ చేసేయండి.
ఏ గుడ్ను మళ్ళా ఏ నాకు 4 ఇస్తా అనేది ఏంది, నీకు 10 ఇస్తా అనేది అవలా ఏమన్నా? నీకు అవలా ఏ గుడ్డమాడ మళ్ళా. మాట్లాడద్దు దో సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతాను. నేను ఈ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ ఏం కట్టాడు వీడు. దో ITD6 కార్ కూడా కడతానా? నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడతావా? ఐటీ ఉంది ఐటీ నంబర్ చెప్పు. ఐటీ నంబర్ 4 4 కాదు వచ్చేది. ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి 23 నంబర్లు వస్తాయి. అదే 23 4 సున్నాలు వస్తాయి. 4 సున్నాలు ఒకటి ఆ. 4 మొత్తం 30 ఫాస్ట్ చెప్పలేకపోతున్నాను నంబర్లు. 46 96 42 32 18 13 14 19 20 అదే అంట సార్ నంబరు. మీరు 10 ఇస్తారా? మయ్యా స్వామి అది నా అకౌంట్లోకి క్రెడిట్ చేయండి అంతే కదా. మళ్ళా నీకుంది బ్యాంక్ మర్యాద అకౌంట్? చెడపడతా నీకు చెప్తానా? బ్యాంక్ అకౌంట్ ఉంది అకౌంట్ మళ్ళా? సర్లే అక్క నీ దానికి అడొద్దు ఆ. అక్కదనుకుంటే సరే ఇంకో బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను చూడండి సార్. అది మీరు ఎన్ని గంటలకు వేస్తారు? రాత్రి 2 అవుతుందే. నా టైంలో పండుకొని ఉంటాడు. ఇంకా వాడు ఆ టైంలో డబ్బులు ఎందుకు? ఏ గొట్టు పాపరమాగమడా ఎవరా? ఏ గొట్టు పాపరమాగమడా ఎవరా? నీకేమన్నా ఆ టైంలో ఏం చేసుకుంటాను? ఆ టైంలో వేస్తే నీకేం నొప్పి ఏమన్నా? నీకేమన్నా సార్. యాదవ్ వస్తావు ఉద్దరుగా. ఛార్జెస్ ఎంత పడతాయి? 2 లక్షలా? లోన్ ఛార్జెస్ 2 లక్షలు కట్ అవుతాయంట. 10 లక్షల్లో క్యాన్సిల్ చేద్దాంలే. వానికి ఎందుకు ఇలా 2 లక్షలు ఛార్జెస్? 2 లక్షలు వస్తుంది కదా. కట్ చేసుకోండి సార్. ఛార్జెస్ పేపర్ వర్క్ 70,000 పోతుందంట. పేపర్ వర్క్ పేపర్ వర్క్ 70,000 పోతుంది. 2,70,000 కట్ అవుతుంది. ఓకేనా? ఎందుకు అవసరమా? ఏ సైతరమమ్మడా నువ్వు అవసరమా? ఊరికి అవసరం అని ఏమైనా పెడతామని ఎక్కావన్నా? ఆ కరెంట్ బిల్లుకి 30,000 బ్యాంకుకి. ఏ అవలయాసన ఏమన్నా ఏ అవలయాసన ఏమన్నా మీరు అవసరం లేదు. కరెంట్ మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్లు ఇప్పుడు కంప్యూటర్ వాడతానులే వాళ్ళు. ఊరికేనా? అన్నిటికీ నాకే పెడతారా? అందరికీ వేస్తారు. నాకు 4 లక్షలు అన్నారు. నా చేతికి వచ్చేది ఎంత అనుకుంటాను? తీసుకొని పట్టుకోమని బ్యాంక్ ఇది బ్యాంక్ రెంటా? మీది ఓన్ బిల్డింగ్ కాదా బ్యాంక్ సార్? దానికి 1.5 లక్షలు తీసేస్తారా? ఏ సైతర్ మాడు గుడ్లమాడా బాడిగిలో కరెంటు బిల్లులో నీటి గుంతలు ఇంకా ఏమని చెప్తారు? నీకు ఇప్పుడు 10 లక్షల్లో 3.5 లక్షలు పోయింది. ఇంటి గుత్త ఇదే ఇది కలర్లో ఉన్నా 50,000 కూడా పెట్టిలేదు లోడింది సార్. వద్దులేండి అబ్బాయి హట్ అవుతున్నాడు. నోరేంటికి పోతావు? 10 లక్షల్లో 4.5 లక్షలు పోయింది వీడికి. 5.5 వస్తుంది సార్. దాంతో వాటర్ బిల్లా? అదెంత వాటర్ బిల్లు? అదే 50,000. అదే మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇది అందులో ఉన్నా ఇది ఎవరు ఏంద్రా? 5 లక్షలు పోయి ఆడే వాడు వద్దులేడు. ఇంక మనకేమి ఇల్లు మీరు 5 ఏమి కుండీలే ఇదన్నా మగని రాని చెప్పండి సార్. మన శాలరీస్కి తీసేస్తారు 2 lakhs. బొంగులో మీ బ్యాంకులో శాలరీస్కి మా మేనేజర్ మీ ఓనర్ కానీ మాకు వచ్చే లోన్లో కట్ చేసుకోవడం ఏంది? అదే కదా చించేయండి. ఆ సిస్టంలో డేట్ అంతా మొత్తం ఏరేజ్ చేసేయండి. అదేదో 6 gigs అని చెప్పినాడు కదా, అది కూడా తీసేయండి. 2 లక్షలు పోతే 3 లక్షలే ఉంటుంది. ఇంకా 7 లక్షలు ఉద్దరు సొమ్ము పెనారైనా అవుతారు ఎవరైనా అయితే. సరే సార్ మీ శాలరీలు తీసుకోండి. పండగినామా? అదెంత? పండగ మీద ఏమున్నాను 50,000 3.5 లక్షలు వస్తుంది నీకు అంతే. క్యాన్సిల్ చేయించేద్దునా? మళ్ళీ అదే యా పండగ ఉంది అయినా మీరు పండగకి సార్. ఇది పద్ధతి బాగాలేదు సార్. మీరు 10 లక్షలు మీరు లోన్ అమౌంట్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు 7.5 లక్షలు కట్ చేసి పడేసినారు. ఇంకా ఉన్నాయా? సెక్యూరిటీ గార్డ్కి ఎంత? బాత్రూమ్ మెయింటెనెన్స్ కి 80,000. వాచ్మ్యాన్ సెక్యూరిటీ గార్డ్కి 70,000. ఇంకెంత 1,20,000 ఉంటుందేమో నాకు తెలిసి. అవును సార్. మీరు లోన్ రిలీజ్ చేసే అమౌంట్ కంటే కట్ చేసే ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి.
1,20,000 ఎన్ని గంటలకు పడుతుంది? అయ్యా పడిపోతాయి ఏం సార్ వచ్చేస్తుందా? సారే చెప్తున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్కి 60,000 కట్ చేస్తారా? ఇదేంది ఏది? అవునులే, అతనే టైప్ చేసేది, లోన్ టైప్ చేసేది అతనే. ఆయన 60,000, వాడిగా బాత్రూమ్ టైప్ చేస్తాడా? బాత్రూమ్ గాడి ఇంకా 60,000 ఉంటుంది. వద్దులేడు సార్ ఇది, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు ఊరికి 10 లక్షల నుంచి 60,000కి వచ్చినాడు. సొమ్ము వస్తుంది కదా, మందేం కాదు. ఉన్ని రాని సార్ 60,000 టేబుల్స్ బెంచులు లాకర్కి 50,000 కట్ అవుతుందా? లాకర్లో మేమేం డబ్బులు పెట్టుకోలే కదా. ఇంకేం బొచ్చుందేం కాడ 10 ఉంది. వద్దులేండి సార్, ఇది బాలే, పద్ధతి బాలే. మేము నిజాయితీగా ఏదో తీసుకుందాం అనుకుంటాం, కానీ మీరు 10 లక్షల నుంచి 10,000కి తెచ్చినారు. దాన్ని క్యాన్సిల్ చేసేసేయండి. నువ్వెక్కడ మనిషినా? ఇంకా 10 లక్షల నుంచి 10,000 కూడా తీసుకుంటావా? మీరు 10,000 ఏం మంది సొమ్ము చెప్పు, లోన్ సొమ్ము అది. ఇప్పుడు 10 లక్షలకి ఈఎంఐకి ఎంత కట్ చేసుకుంటారు? 9,000 ఫస్ట్ ఈఎంఐ కట్ అయిపోతుందంట. 10,000 9,000 కట్ చేసుకుంటారు ఈఎంఐ. 9,900 పోయిందంటే ఎంత ఉంటుంది? 100 ఉంది. నీకు ఈఎంఐ కట్ చేసుకుంటారు లోన్ అమౌంట్. కాదు సార్, మీరు 10 లక్షల నుంచి 100 రూపాయలు తీసినారు కదా సార్. ఇప్పుడు 100 రూపాయలు ఎట్లా మీరు అకౌంట్లోకి వేస్తారా? నీకు వద్దా? నేను వేయించుకుంటా. నీకు వద్దు కదా సార్. ఆ 100 వేస్తారా? దాంట్లో కూడా ఏమైనా మడత పెడతారా? అదే కదా ఇస్తారా? ఏమేం కావాలా? 100 రూపాయలు స్టాంప్ పేపర్ ఒకటి అంట. ఇంకా సార్ నీవన్నీ జిరాక్స్ కాపీలు, కలర్ జిరాక్స్లు. ఇంకా సార్ ఓ చేత బట్టలు పెట్టాలంట. తీసుకుంటాడు సార్ అన్ని. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నీ 12 కావాలంట. 12 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కలర్ జిరాక్స్ పేపర్లు, ప్రూఫ్స్. సార్ ఎన్వలప్ కవర్లు 6 కావాలంట. 100 రూపాయలు బాండ్ పేపరా? 100 రూపాయలు బాండ్ పేపరు, స్టాంపు కూడా సార్. స్టాంపు నా బొంగోతి ఏమవుతుందో చెప్పు. లోఫర్ నా కొడుక, చిల్లర నా కొడుక. నీకు 10 లక్షలు లోన్ ఇస్తానేది. 10 లక్షల నుంచి మనం మాతో నుంచి పెట్టించుకుంటే నీకు లోన్ రిలీజ్ అయ్యి అడుగుతున్నాడు. 12 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇలేవా? బట్టలు అంటే లోన్ ఇచ్చినాడు కదా సార్, గౌరవంగా. యా సార్ రామరాజ్ బట్టలా మీకు కాల్సింది? చెడ్డీ సార్, మీ చెడ్డీలు కూడా ఎందుకు కొనిస్తారు సార్? నాకు అర్థం కాలేదు. డ్రైవర్ అడతాడు, పనికి వాళ్ళాడు డ్రైవర్కి ఎత్తులే నా కూడా వాడేది బ్యాంక్ మ్యారేజ్ రా. కరెక్టే సార్, మీరు లోన్ రిలీజ్ చేస్తా అన్నారు, మీరు రిలీజ్ చేయకోకుండా ఈ డ్రైవర్ పెట్టి ఇది వాడు చెప్పేది లోన్ చేసే రిలీజ్ కాదు. సార్ అని చెప్తాడు. రిలీజ్ చేసే నా కొడుకోడు, లోన్ చేసే రిలీజ్ కాదు. సార్ అని చెప్తాడు. రిలీజ్ చేసే నా కొడుకోడు. ఇప్పుడు మీ దానికి ఎంత కొట్టమనల్లా సార్? లోన్ అమౌంట్ రిలీజ్ అయ్యి 6,000 కొట్టాలంటారు రిటర్న్. పంపిస్తాడు పంపిస్తాడు సార్. రాసి పెట్టిందే ఎరిపు అని ఏమన్నా, రాసి పెట్టిందే ఎరిపు అని ఏమన్నా. ఇప్పుడు నువ్వు పంపివ సార్కి. నీకు ఉత్త పుణ్యానా నీకు 10 లక్షలు ఇప్పిస్తాంటే నువ్వేమే 6,000 కొట్టలేవా? 6,000 కొట్టలేవా? 6,000 కొడితే నీకేమరా డబ్బులు పడతాయి కదా నీకే. సార్ మీరు 6,000 కొట్టిన వెంటనే 100 రూపాయలు రిలీజ్ చేస్తారా? ఒకటే సార్ రాదా? 18 రూపాయలు 18 రూపాయలు నెలలో పడుతుందంట నీకు. 100 కూడా డైరెక్ట్ ఇయ్యరంట వాళ్ళు. 18 రూపాయలు నీ అకౌంట్లోకి వేస్తారు. 18 రూపాయలు కూడా మళ్ళీ కటింగ్ ఉందే.
ఛార్జెస్ కట్ అయితే 8 రూపాయలంట. అర్థం కాలేదు సార్ నాకు, మీరు ఏం చెప్తున్నారు? నువ్వు ఆ బ్యాగ్ని కట్ చేసుకోమను సార్, కానీ పోయి ఆర్డర్ ఇప్పుడు ఢిల్లీకి రాలా ఆ పేపర్ తీసుకొని లోన్ తీసుకునేకి పేపర్లు అంట ఢిల్లీలోకే పాస్పోర్ట్ సైజ్ తీసుకొని ఢిల్లీకి పోయినావంటే నీకు డబ్బులు రిలీజ్ చేస్తారా? నువ్వే తిక్క నా కొడుకువి. నువ్వు తిక్క మెట్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు కలిపిండేది ఫోను? వాళ్ళు చేసినారు లోన్ కావాలా అని. ఏదైనా చేసినవాడు సార్ వేరే ఆప్షన్ ఏం లేదా? ఏం సార్ వెంటనే 5 లక్షలు వేస్తారంట కావాలంటే, ఓకేనా? పోయి ఆహా, నీకు వెంటనే 5 లక్షలు రిలీజ్ చేస్తారంట, ఓకేనా? ఓకే ఓకే సార్, 5 లక్షలు తీసుకునే సిద్ధమే ఆ పిల్లోడు. ఆడికే 5 లక్షలు నీ అకౌంట్లోకి వేసేస్తా అంటారు ఇప్పుడు. ఇప్పుడు చేస్తే పర్లే, గంటలోనా వేస్తాడులేండి సార్. నువ్వు 10 లక్షలు అంటే వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ చేస్తే నీకు 5 లక్షలు కట్టలో. నువ్వు 10 లక్షలు అంటే వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ చేస్తే నీకు 5 లక్షలు కట్టలో. ఏమి పిచ్చికిని పట్టింది నీకేమన్నా? ఏమి పిచ్చికిని పట్టింది నీకేమన్నా? పిల్లల ఇలా గంటలో 5 లక్షలు వేస్తా అంటారు అయిపోయి బ్యాంక్ మేనేజర్. నీకేం నొప్పే? ఏమి బ్యాంక్ లోనే ఉంటాయి కదా సార్. క్యాన్సిల్ చేసేయండి. అదేదో సెక్స్ ఏదో చెప్పినా మళ్ళీ చెప్పాలంట అది. సార్ వద్దులేండి, ఇది మాకు ఇంట్రెస్ట్ లేదులేండి సార్, వద్దు. సెక్స్ వర్కర్ కాదు సార్ వాడు చెప్పిడే సెక్స్ అని చెప్పినాడు, ఏదో చెప్పేకి పోయి. ఓకే సార్, చేద్దండి.